ఒక చిన్న మంకీ ఉండేది. దాని పేరు చిట్టి. చిట్టి చాలా క్యూట్గా ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. కాని చిట్టి జీవితమంతా ఈజీ కాదు. చిట్టి చిన్నప్పుడే తన అమ్మని కోల్పోయింది. అప్పట్నుంచి చిట్టి ఒంటరిగానే జీవితం నేర్చుకుంది. ప్రతిరోజూ చిట్టి అడవిలో తిరుగుతూ పండ్లు కాయలు ఏరేది. తనకు సరిపడా మాత్రమే తినేది. మిగిలినవి ఆకలితో ఉన్న పక్షులు చిన్న జంతువులకు పంచేది. ఒకరోజు పెద్ద వర్షం వచ్చింది. అడవి అంతా తడిసిపోయింది. చాలా జంతువులకు ఆహారం దొరకలేదు. అప్పుడు చిట్టి దగ్గర ఒక్క అరటిపండు మాత్రమే ఉంది. అది కూడా ఒక చిన్న గిల్లి ఆకలితో వణుకుతూ ఉండడం చూసి ఆ అరటిపండును కూడా దానికిచ్చేసింది. ఆ రాత్రి చిట్టి ఆకలితోనే నిద్రపోయింది. కాని దాని మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. కొన్ని రోజుల తర్వాత అడవిలోని జంతువులందరూ చిట్టి చేసిన మంచిని గుర్తుచేసుకున్నారు. అందరూ కలిసి చిట్టికి ఒక చిన్న అందమైన ఇల్లు కట్టారు. రోజూ ఆహారం తెచ్చి ఇచ్చారు. చిట్టి కళ్లల్లో కన్నీళ్లు వచ్చాయి. ఈసారి అవి బాధవల్ల కాదు, ఆనందం, కృతజ్ఞత వల్ల. అప్పుడు చిట్టి అర్థం చేసుకుంది, మన దగ్గర ఏమీ లేకపోయినా మంచి మనసు ఉంటే జీవితం మనల్ని ఎప్పుడూ ఒంటరిగా వదలదు. చిట్టి మళ్ళీ నవ్వింది. ఈసారి ఆ నవ్వు జీవితం మీద నమ్మకం.